శ్రీరామనవమి సందర్భంగా కళాకారుని ప్రతిమ బోటు తన భక్తి ప్రతిభలను అద్భుతమైన రంగోలీ రూపంలో ఆవిష్కరించారు. శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడి దివ్య రూపాలతో రూపొందించిన ఈ రంగోలీ అందరినీ ఆకట్టుకుంటుంది. రంగుల సమన్వయం, భావ వ్యక్తీకరణ, ఆధ్యాత్మిక స్పర్శతో ఈ కళాఖండం ప్రత్యేకంగా నిలిచింది. ఈ అద్భుత సృష్టి చూసిన వారు కళాకారుని నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. భక్తి, కళా, సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచిన ఈ రంగోలీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. నమస్తే సార్. జై శ్రీరామ్. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే ఈ రాముడి రంగోలి మన ముగ్గు పిండి రంగోలి పౌడర్స్ తో వేసాను అనమాట. ఇంతవరకు ముందు కూడా చాలా వేసాను, చాలా అకేషన్స్ కి. ఆడియన్స్ నుంచి కూడా చాలా అప్రిషియేషన్ రావడం, దానివల్ల మళ్ళీ ఇంకా ట్రై చేసి ఈసారి మన రామనవమికి ఇదైతే నేను రాముడు, సీత, హనుమాన్ ఉండే దీన్ని పిక్చర్ అయితే నేను రంగోలీలో వేసాను. ఈవెన్ ఈ రీల్ వచ్చేసి మనం ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసాము. దగ్గర దగ్గర 1 మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళింది. చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. దేవుడు అంటే మీకు చాలా దేవుడి తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అలాంటివి చాలా హ్యాపీ అనిపించింది. అసలు యాక్చువల్ గా చాలా ఎమోషన్ అనిపించింది ఒక్కొక్కరు చేసే ఆ మెసేజ్, కామెంట్స్ అంతాను. రియల్లీ హ్యాపీ. అసలు ఇక్కడ మేము హైదరాబాద్ లో అయితే హఫీజ్పేట్ లో ఉంటున్నాం. మా ఇంట్లోనే నేను వేసాను. ఇది యాక్చువల్ గా మన ఉగాదికి మా ఇద్దరు పిల్లలతో కలిపి నేను స్టార్ట్ చేశాను అనమాట. మా అమ్మాయిలు కూడా హెల్ప్ చేశారు నాకు. ఇది 1 వీక్ తీసుకున్నాము, స్లోగా వేసాను అనమాట. ఇది రంగోలీ పౌడర్ తో వేసేది కదా, అది ప్లస్ లైట్ అండ్ షాడో అంతా రియలిస్టిక్ లుక్ రావాలి అంటే చాలా కలర్స్ మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. డీటెయిలింగ్ చేయడానికి ఈజీగా టైం అయితే మనకి అవుతుంది కదా. 1 వీక్ తీసుకొని చేయడం. రీసెంట్ గా ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్ తెలంగాణ, డిఫరెంట్ ప్లేసెస్? మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మన ఉగాది న్యూ ఇయర్, మన తెలుగు నూతన సంవత్సరం రోజు ఒక 2 బ్రాంచెస్ అయితే ఓపెన్ చేసాం. ప్రగతి నగర్ లో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి. చాలా రెస్పాన్స్ ఉంది. మనకి బ్రాంచెస్ ఇండియాలోనే కాకుండా ఇప్పుడు లాస్ట్ మనం 2 కంట్రీస్ వరకే చెప్పిన క్లాసెస్ ఇప్పుడు 15 కంట్రీస్ దాకా మనము ఆన్లైన్ లో క్లాసెస్ అయితే తీసుకుంటున్నాం. చాలా మంది చాలా పిల్లల్ని ఆర్ట్ నేర్పించడం కోసం చాలా మంది వస్తున్నారు. మేము చాలా వరకు మెసేజెస్ కి రిప్లై ఇవ్వడానికి కూడా మాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చేసరికి. బట్ అందరికి మేము రిప్లై ఇచ్చి ప్రతి ఒక్కరు ఏమైతే పిల్లల్ని ఆర్ట్ నేర్పించాలి అనుకుంటున్నారో మా డ్రా అకాడమీ ద్వారా అంటే మనకి యుఎస్ కి అయితే ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి. యూకే, యూరప్, జర్మనీ, స్విట్జర్లాండ్, స్వీడన్ వాళ్ళకైతే నైట్ 9:30 ఆ టైంలో అయితే క్లాసెస్ ఉంటాయి. సింగపూర్ అండ్ దుబాయ్ వాళ్ళకైతే నార్మల్ ఇండియా క్లాస్ టైమింగ్స్ లోనే ఉంటాయి క్లాసెస్. ఎర్లీ అవర్స్ లో 4:30 నుంచి మనకి ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అట్ ఏ టైం నా దగ్గర ఉండే 6 or 7 టీచర్స్ కూర్చొని క్లాసెస్ అయితే తీసుకుంటాం అనమాట. ప్రతి క్లాస్ లో లిమిటెడ్ స్టూడెంట్స్ నే తీసుకుంటాం. వచ్చారు కదా, మనం ఏదో డబ్బుల కోసం చేయాలని లేదు. మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడు ఈ కళ, ఆర్ట్ అనే ఒక ఇది ఉందో దాన్ని మంచిగా తీసుకెళ్లాలని చెప్పి మనం లిమిటెడ్ ఒక బ్యాచ్ కి ఒక 7 to 10 స్టూడెంట్స్ నే తీసుకొని క్లాసెస్ అయితే తీసుకుంటాం. హైదరాబాద్ లో అంటే ఇక్కడ లోకల్ డైరెక్ట్ క్లాసెస్ అయితే ఇప్పుడు హఫీజ్పేట్ లో కొంచెం తక్కువే తీసుకుంటున్నాం. మిగిలిన బ్రాంచెస్ లో అన్నిట్లో ఈవినింగ్ టైం క్లాసెస్ ఉంటాయి. టైమింగ్స్ ఈవినింగ్ 5 నుంచి ఉంటాయి. హైదరాబాద్ లోనే మనకి మొత్తం 4 ఉన్నాయి. ప్రగతి నగర్ లో ఒకటి ఉంది, కూకట్పల్లిలో ఒకటి ఉంది, శెర్లింగంపల్లి, హఫీజ్పేట్. ఒక 7 స్టూడెంట్స్, 7 టీచర్స్ దాకా ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేస్తున్న టీచర్సే ఉన్నారు. అందరూ క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు.
ఇంకా ఏదైనా ఎక్స్పెన్సివ్ రిక్వైర్మెంట్ ఏమైనా వస్తున్నాయా మీకు? ఇంకా చాలా చాలా మంది మన చిన్న ఊర్ల నుంచి కూడా ఫ్రాంచైజీస్ కి అడుగుతున్నారు. అక్కడ కూడా మనము ఫ్రాంచైజీస్ ఇవ్వడం ఫ్యూచర్ లో చాలా ఇంకా డిఆర్ఏ అనేది ఇంకా చాలా ఎక్స్పెండ్ చేసి చాలా ఎక్కువ మందికి మనకు వీలైనంత ఎక్కువ మందికి ఆర్ట్ ఈ డ్రాయింగ్ అనేది ఇవ్వాలనే చూస్తాం అన్నమాట, నేర్చుకోవాలనేది. యూఎస్ లో ఉండే వాళ్ళు కానీ ఏదన్నా అప్రోచ్ అవ్వాలంటే నెంబర్ ఏమైనా చెప్తారా? నా నెంబర్ కింద స్క్రోల్ చేస్తారు కదా, ఆ నెంబర్ అప్రోచ్ అవ్వచ్చు. డ్రా అకాడమీ ఇన్స్టా పేజ్ ఉంటది. మీకు ప్రతి అంటే మన పిల్లలకి ఏం చెప్తాము ఏంటనేది రీల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఫెస్టివల్ కి పిల్లల చేత చేపిస్తూ ఉంటాం. అంటే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టింది ఏదైనా ఇప్పటి వరకు ఏదైనా వేరే స్టేట్స్ లో కానీ ఏదైనా మీరు సోలో కానీ ఏదైనా డిస్ప్లే? వేరే స్టేట్స్ లో చేస్తాము, వేరే కంట్రీస్ లో కూడా చేస్తాము. యాక్చువల్ గా నేను ఎప్పుడైనా ఒక దీపావళి అలాంటి టైంకి ఇలా ముగ్గులతో ఏదైనా దేవుణ్ణి వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం పెయింటింగ్ వేసిన దానికన్నా ఆడియన్స్ నుంచి ముగ్గులకు వచ్చే రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. నాకు కూడా ఎందుకో దీన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, జనాలు అందరూ కూడా నచ్చుతున్నారు కదా అని చెప్పి మనము లాస్ట్ టైం రథసప్తమికి చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది, చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ మొన్న శివరాత్రికి, ఇప్పుడు మన శ్రీరామనవమికి, అలా ప్రతి మన హిందూ ఫెస్టివల్స్ కి అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ హ్యాండ్ మేడ్ రంగు మన ముగ్గులు వేసుకునే పౌడర్ ఉంటుంది కదా, దాంతో వేసిందే ఇది రంగోలీ పౌడర్. లేదు, 1 వీక్ అయింది. 1 వీక్ అయింది. నార్మల్ రంగోలీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య వేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే చాలా మంది నచ్చుతున్నారు. మనకి ఒకటి దేవుడి నుంచి అది ఒక మంచి బ్లెస్సింగ్స్ లాగా నేను ఫీల్ అవుతున్నాను, అందుకని.